హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడిప్పుడే రైతులకి ఒక జబర్దస్త్ గుడ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది. చాలా నెలల నుండి ఆల్రెడీ ప్రతి కారుకు కూడా పిఎం కిసాన్ నిధులు అనేవి 2000 రూపాయల చొప్పున జమ అవుతున్నాయి. దీంతో పాటుగా నెల మధ్య సమయం ఉన్నా కూడా రైతు భరోసా కానీ రైతు బంధు కానీ, రైతు బంధు అయితేనేమో 5000 రూపాయలు, రైతు భరోసాను అయితేనేమో 2500 కలుపుకొని 7500 రూపాయలు అనేవి ఖచ్చితంగా ఏదో ఒక కారుకి పంట పెట్టుబడి సాయం ద్వారా ఖాతాలలో జమ కావాలి. కానీ ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులు జమ కాలేదని ఆ నిధుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక జబర్దస్త్ గుడ్ న్యూస్ అప్డేట్ అయితే తెలియజేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఎకరాకు 15,000 రూపాయలు ఇచ్చే రైతు భరోసా పథకానికి సంబంధించి ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు ఎంత పట్టా కలిగిన వారికి ఏ రోజున, అసలు తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు అనే వివరణ విధానాలు అనేవి తెలియజేయడం జరిగింది. మనం వీటికి సంబంధించిన సమాచారం ఇప్పుడు ఈ వీడియోలో చాలా క్లుప్తంగా స్పష్టంగా తెలుసుకుందాం. మీరు కూడా వీడియోని చివరకు చూసి స్పష్టంగా తెలుసుకున్న తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 7వ తారీఖు నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యి ఏడాది పాలన పూర్తి వస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మిగిలి ఉన్న పథకాలలో రైతులకి సంబంధించిన ఒక పథకమైన 7500 రూపాయల రైతు భరోసా, ఇటు ఆసరా లబ్ధిదారులకి సంబంధించిన 4016 రూపాయల పెన్షన్, 6000 రూపాయలకు సంబంధించిన దివ్యాంగుల పెన్షన్పై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయబోతుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో జనవరి నెలలో, అంటే 2025 జనవరి నెలలో పంచాయతీ ఎన్నికలు అనేవి నిర్వహించబోతున్నారు. గ్రామ పంచాయతీలకు ఎలక్షన్లు అనేవి నిర్వహించబోతున్నారు. ఈ ఎలక్షన్ల కంటే ముందే డిసెంబర్ 16వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించిన 7500 రూపాయల నిధుల గురించి విధి విధానాలను ప్రకటించి రైతులకి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ని తెలియజేయాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించే సీఎం రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు నిన్న, అంటే డిసెంబర్ 10వ తారీఖు నాడు సీఎం గారి నివాసంలో 4 గంటల పాటు చర్చించుకున్నట్లుగా తెలుస్తుంది. ఏడాది పాలనలో అభిప్రాయాల సేకరణ ఎలా ఉన్నది, అలాగే అవలంబించాల్సిన పథకాలు కావచ్చు, పాలనా విధానం కావచ్చు, అలాగే దీనికి సంబంధించిన ఫలితాలు కావచ్చు ఎలా ఉన్నాయనే అంశాలపై సమీక్షించినట్లుగా తెలుస్తుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు 4 రోజుల పాటు స్వదేశీ పర్యటనలో జైపూర్, అటు ఢిల్లీ వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. తదనంతరం డిసెంబర్ 16వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ అసెంబ్లీ సమావేశాలలోనే రైతు భరోసాకి సంబంధించిన 7500 రూపాయల బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలియజేయబోతున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి 7 నుండి 8000 కోట్ల రూపాయల నిధులను ఆర్థిక శాఖకు సర్దుబాటు చేయాలని కూడా సీఎం గారు సూచనలు చేసినట్లుగా కూడా ఈ సందర్భంగా అయితే న్యూస్ అయితే తెలుస్తుంది. దీంతో పాటుగా ప్రతి 10 రోజులకు 2000 కోట్ల రూపాయల చొప్పున 45 రోజులలో రైతుల ఖాతాలలో 7 నుండి 8000 కోట్ల రూపాయల నిధులు జమ చేయాలని, ఈ రైతు భరోసా పథకానికి సంబంధించిన విధి విధానాలు డిసెంబర్ నెల 16 లేదా అసెంబ్లీ సమావేశాలలో ప్రకటించి జనవరి 12వ తారీఖు నుండి రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసాకి సంబంధించిన నిధులు జమ చేసే ప్రక్రియను ప్రారంభించే విధంగా కార్యాచరణకి సిద్ధమై ఉండాలి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, రైతు బంధుకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రజా అభిప్రాయ సేకరణ చేపట్టింది. ఇందులో 5 ఎకరాల వరకు సీలింగ్ వ్యవస్థ ప్రవేశపెట్టాలా, లేదంటే 10 ఎకరాల అనేది రేపు జరగబోయే అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించనున్నారనే సమాచారం కూడా ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, రైతు బంధుకి సంబంధించి మనం ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకున్నాం. రాబోయే వీడియోలలో కూడా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాయి కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.